ఫ్రెండ్స్, మనకి తెలంగాణ గవర్నమెంట్ హెరిటేజ్ అండ్ డిపార్ట్మెంట్ ఆఫ్ టూరిజం వాళ్ళు టూరిస్ట్ గైడ్ల ట్రైనింగ్ ప్రోగ్రామ్ లాంచ్ చేశారు. అయితే ఈ టూరిస్ట్ గైడ్ల ప్రోగ్రామ్ ఏదైతే ట్రైనింగ్ అయిన తర్వాత మిమ్మల్ని అక్కడ ఎక్కడైతే ఈ పర్టికులర్గా చారిత్రక ప్రదేశాలు, ఆర్కియలాజికల్ కావచ్చు, హిస్టారికల్ కావచ్చు, హెరిటేజ్ రిలేటెడ్ ప్లేసెస్లో ఇంప్లిమెంటేషన్ చేసి వచ్చే టూరిస్టులకి వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేసి వాటి యొక్క గొప్పతనం చెప్పే విధంగా మిమ్మల్ని అక్కడ హైర్ చేసే ఒక గొప్ప కార్యక్రమాన్ని అయితే స్టార్ట్ చేయబోతున్నారు. సో ఆ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 33 జిల్లాల్లో సంబంధించిన అభ్యర్థులను ఎంపిక చేసి వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వబోతున్నారు. దీనికోసం 5 కోట్ల రూపాయలను అయితే అలాకౌట్ చేసినట్లుగా అయితే ప్రభుత్వం అయితే ప్రకటించడం జరిగింది. అయితే దీనికి సంబంధించిన ఒక చిన్న షార్ట్ ఇన్ఫర్మేషన్ చెప్తూ దాని అప్లికేషన్ ప్రాసెస్ కూడా మీకు చెప్తాను. సో ఇంట్రెస్టెడ్ ఉండే క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు అప్లై చేసుకోవడానికి ఐ&పిఆర్ డిపార్ట్మెంట్కి సంబంధించిన ట్విట్టర్ అకౌంట్లో ఆ లింక్ని అయితే పోస్ట్ చేయడం జరిగింది. ఇక్కడ మీరు చూడవచ్చు ఆ లింక్. ఇక్కడ క్లిక్ చేసి మీరు అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది. ఒకసారి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను వాట్ ఈస్ ద ప్రోగ్రామ్ అండ్ హౌ టు అప్లై అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ డిస్క్రిప్షన్లో కూడా ఈ వీడియో డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేస్తాను. అక్కడి నుండి క్లిక్ చేసి అప్లై చేసే ప్రయత్నం అయితే చేయండి. ఎందుకంటే ఇలాంటి ప్రోగ్రామ్స్ గవర్నమెంట్ నుండి రావడం చాలా రేర్ కాబట్టి ప్రతి ఒక్కరు దీన్ని యూటిలైజ్ చేసుకోండి. చూడండి, ఇక్కడ తెలంగాణ గవర్నమెంట్ వచ్చేసి రాష్ట్రంలో ఉన్న ఏవైతే పర్యాటక రంగ ప్రాముఖ్యతను వివరించేలా పర్యాటక ప్రాంతాల్లో గైడ్లను అపాయింట్ చేయనుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న చారిత్రక, పురాతన, సాంస్కృతిక పర్యాటక ప్రాంతాల్లో పర్యాటక గైడ్లుగా పనిచేయడానికి ఆసక్తి గల అభ్యర్థుల నుంచి అప్లికేషన్స్ అయితే ఇన్వైట్ చేసిందనమాట. రాష్ట్రంలో ఉన్న 33 జిల్లాలకు చెందిన ఎవరైతే అర్హులున్న అభ్యర్థులు ఉంటారో వాళ్ళకి ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఇవ్వబోతోంది. సో విద్యార్థులకు సంబంధించి ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి జస్ట్ మీరు ఏ డిగ్రీ చేసినా పర్లేదు, డిగ్రీ అయితే పాస్ అయి ఉండాలి. అండ్ చరిత్ర, ఆర్కియాలజీ, వారసత్వ కట్టడాలు, సంస్కృతి, కళలు, ఆర్కిటెక్చర్, పర్యాటక రంగాలపై మీకు స్పెషల్ ఇంట్రెస్ట్ ఉండాలి. ఏదో పని కోసం అని కాకుండా మీకు స్పెషల్ ఇంట్రెస్ట్ ఉండాలి. భాషా నైపుణ్యం, చక్కగా మాట్లాడగలిగే కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్నవారికి ప్రాధాన్యత ఇస్తారు. ఆసక్తి గల అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అయితే దానికి సంబంధించిన అప్లికేషన్ లింక్ నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. దాంతోపాటు ఇక్కడ కూడా వాళ్ళు వెబ్సైట్లో పర్టికులర్గా ఐ&పిఆర్ డిపార్ట్మెంట్, టూరిజం డిపార్ట్మెంట్కి సంబంధించిన సోషల్ మీడియా హ్యాండిల్స్లో వాటి యొక్క లింక్స్ని కూడా ఇవ్వడం జరిగింది. ఒకసారి మీకు అది ఎలా ఫిల్ చేయాలనేది మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి, మీరు డాక్యుమెంట్ ఓపెన్ చేసిన వెంటనే మీకు ఇక్కడ ఇలా కనిపిస్తుంది అనమాట. అప్లికేషన్ ఫర్ టూరిస్ట్ గైడ్స్ 2026 అండ్ ఇది ట్రైనింగ్ ప్రోగ్రామ్తో పాటు మిమ్మల్ని అక్కడ గైడ్గా హైర్ చేస్తారు. అయితే చాలామందికి ఉండే డౌట్ ఏంటంటే శాలరీ ఏంటని. శాలరీ గురించి ఎక్కడ కూడా మెన్షన్ చేయలేదు. బట్ ఏదైతే ఆ టూరిస్టులు వస్తారో వాళ్ళకి అక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఒక బడ్జెట్ ఆఫ్ అమౌంట్ని అయితే వాళ్ళ దగ్గర నుండి తీసుకొని మీకు ఎక్స్ప్లెయిన్ చేయడము, లేదంటే వాలంటరీ టైప్లో గవర్నమెంటే ఎంతో కొంత వాళ్ళకి ఇవ్వడం అనేది జరుగుతుంది. స్థానికంగా ఉండే యువతను ఇంకొంచెం ఎంపవర్ చేసే విధంగా ఎవరైతే ఇంట్రెస్ట్గా ఉన్నారో వాళ్ళకి గౌరవ వేతనం కింద కొంత అమౌంట్ని అయితే ఇవ్వడం జరుగుతుందా లేదా శాలరీ బేస్డ్ ఇస్తారనేది మీరు ఆఫ్టర్ ట్రైనింగ్ తర్వాత ఫిక్స్ అవుతుందన్నమాట. మొత్తానికి టూరిస్ట్ గైడ్ని అయితే ప్రభుత్వమే డైరెక్ట్గా హైర్ చేస్తుంది, అక్కడ ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చి హైర్ చేయడం కాదు. చూడండి, ఇచ్చిన ఏదైతే అప్లికేషన్ ఉందో అందులో మనకి మీరు ఏ డిస్ట్రిక్ట్ నుండి అనేది సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత వచ్చేసి మనకి మీ నేము, మీ డేట్ ఆఫ్ బర్త్, మీ జెండరు, మీ ఫోన్ నెంబర్, మెయిన్గా వాట్సాప్ నెంబర్ ఏదైతే ఉంటుందో ఆ నెంబర్ ఇవ్వమంటున్నారు. సో అది మీ నార్మల్ కాంటాక్ట్తో పాటు వాట్సాప్ కూడా ఉన్న నెంబర్ ఇస్తే మిమ్మల్ని అప్రోచ్ అవ్వడానికి చాలా ఈజీ అవుతుంది. అండ్ మీ ఈమెయిల్ ఐడి ఇవ్వాలి, మీ ప్రాపర్ అడ్రస్ ఇవ్వాలి, మీ అడ్రస్ ప్రూఫ్ డాక్యుమెంట్ లైక్ ఆధార్ కార్డు కానీ, లేదంటే వాటర్ ఐడి కానీ, అలాంటి డ్రైవింగ్ లైసెన్స్ కానీ, లేదా ఇంకేవైతే అడ్రస్ ప్రూఫ్స్ ఉంటాయో అలాంటివి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. మీ క్వాలిఫికేషన్ అంటే మీరు గ్రాడ్యుయేటా, పోస్ట్ గ్రాడ్యుయేటా, పిహెచ్డి. గ్రాడ్యుయేట్ కింద అంటే ఇంటర్మీడియట్, 10th అలాంటి క్వాలిఫికేషన్స్ అయితే వీళ్ళు తీసుకోవట్లేదు. ఎందుకంటే కనీసం అవగాహన ఉండాలి కాబట్టి. అండ్ మీరు డిగ్రీలో ఏ స్పెషలైజేషన్ చేశారనేది కూడా చెప్పాలి. అంటే మీరు డిగ్రీలో ఏ కోర్స్ చేశారని, నెక్స్ట్ మీరు ఏ యూనివర్సిటీ, మీ ఇన్స్టిట్యూట్ నేమ్ అనేది మెన్షన్ చేయాలి. మీరు ఏ సంవత్సరంలో పాస్ అయ్యారు. మీరు ఎక్కువగా ఇక్కడ ఇచ్చారు చూడండి, చాలా లాంగ్వేజెస్ తెలుగు, ఉర్దూ, హిందీ, ఇంగ్లీష్, ఫ్రెంచ్, స్పానిష్, జర్మన్, అరబిక్, మ్యాండరిన్, కొరియన్, జపనీస్, రష్యన్. సో మీకు ఏ లాంగ్వేజ్ బాగా వచ్చు అనేది ఒక 2-3 లాంగ్వేజెస్ని మీరు సెలెక్ట్ చేసుకుంటే మీ ప్రిఫరెన్స్ అనేది పెరుగుతుంది. అదేవిధంగా మీ కమ్యూనికేషన్ స్కిల్స్ ఎక్సలెంట్లో అంటే బేసిక్ టు ఎక్సలెంట్ ఎలా ఉందో చెప్పే ప్రయత్నం చేయండి. అంతేకాకుండా మీకు అంటే ఫర్దర్గా ఏదైనా ఈ పర్టికులర్ హెరిటేజ్ మ్యూజియంస్, ఆర్కియాలజీ రిలేటెడ్ ఏదైనా ఎక్స్పీరియన్స్ ఉందా టూరిజంలో అని అడుగుతున్నారు, ఉంటే పెట్టి దాని డీటెయిల్స్ కూడా ఇక్కడ మెన్షన్ చేయండి.
అండ్ మీరు ఎందుకు జాయిన్ అవ్వాలనుకుంటున్నారు ఈ ప్రోగ్రాంలో అని అడుగుతున్నారు. అది కూడా మీరు రాయాల్సి ఉంటుంది. అదేవిధంగా మీ పాస్పోర్ట్ సైజ్ ఫోటో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. మీ గ్రాడ్యుయేట్ సర్టిఫికేట్ కూడా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఫైనల్గా డిక్లరేషన్ మీద మీరు టిక్ పెట్టి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అప్లికేషన్ అనేది గవర్నమెంట్కి వెళ్ళిన తర్వాత అక్కడి నుండి ఏవైతే వాళ్ళకి పర్టికులర్గా మీరు మెన్షన్ చేసిన ఏదైతే అప్లికేషన్లో ఇచ్చిన డీటెయిల్స్, మీ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అవన్నీ చూసుకున్న తర్వాత మిమ్మల్ని ఇన్వైట్ చేస్తారు. సెలెక్ట్ చేస్తారు. సెలెక్ట్ చేసిన క్యాండిడేట్స్కి 33 జిల్లాల్లో ఉన్న పర్యాటక ప్రాంతాలకు సంబంధించి, ఎందుకంటే ఒక్కొక్క జిల్లాలో 3, 4, 5, 6 ప్రదేశాలు ఉంటాయి కాబట్టి వాటన్నింటిని ఒకరు కవర్ చేయలేరు కాబట్టి సో ఒక్కొక్క జిల్లాకి ఎంతెంత మందిని తీసుకుంటారనేది పక్కన పెడితే 33 జిల్లాలకు సంబంధించి అభ్యర్థులకు ట్రైనింగ్ ప్రోగ్రామ్తో పాటు అక్కడ ఇంప్లిమెంటేషన్ చేసే పని అయితే ప్రభుత్వం చేపట్టింది. ఇంట్రెస్ట్ ఉండే క్యాండిడేట్స్ అప్లై చేయడం మాత్రం మానొద్దు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మరింత మందికి చేరువయ్యేలా ఈ వీడియోని షేర్ చేయండి. మీకు యూజ్ కాకపోయినా మీ రిలేటివ్స్, ఫ్రెండ్స్కో వాళ్ళకి యూజ్ అవుతుంది కాబట్టి వాళ్ళకి షేర్ చేసే ప్రయత్నం చేయండి.